హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ మెనీ వ్లాగ్స్. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, చాక్లెట్ కేక్ న్యూ ఇయర్ స్పెషల్గా చేశాను. సో ఈ చాక్లెట్ కేక్ ఎలా చేసుకోవాలో ఇంట్లో ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో చేశాను నేను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో దానికోసం నేను బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను, బార్బన్ బిస్కెట్ ప్యాకెట్. అది ఒకటి పెద్దది తీసుకున్నాను అండ్ అలాగే చిన్న ప్యాకెట్ కూడా ఒకటి తీసుకున్నాను. అండ్ అలాగే గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది కదా, మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఏ బిస్కెట్ ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు. ఆ బిస్కెట్ ప్యాకెట్ మీరు కేక్ రెడీ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ క్రీమ్ బిస్కెట్ కాబట్టి బార్బన్ ప్యాకెట్. సో షుగర్ ఎక్కువ పట్టదు, ఎందుకంటే క్రీమ్తో పాటు వేస్తున్నాం కాబట్టి. సో వాటిని ఏం చేయాలంటే, మీరు ఏదైనా ఓరియో అయినా తీసుకోవచ్చు, ఓరియో కేక్ అయినా సేమ్ ఇదే మెథడ్లో చేసుకోవాలి. సో ఏ బిస్కెట్ అయినా, పార్లేజీ బిస్కెట్ అయినా, ఏ బిస్కెట్ ప్యాకెట్ అయినా తీసుకొని ఇలాగా మిక్సీ జార్లో వేసుకొని బాగా ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. సో చూపించిన విధంగా ఇలా ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ప్రొసీజర్ని స్టార్ట్ చేద్దాం. సో 3 ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా, బిస్కెట్ ప్యాకెట్ అండ్ పాలు, ఈనో ప్యాకెట్ వీటికి యూజ్ అవుతుంది. అండ్ షుగర్ మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. అండ్ ఇది క్రీమ్ బిస్కెట్ కాబట్టి ఎక్కువ పట్టదు, సో అందుకే 2 స్పూన్స్ వేసి ఆపేసాను, ఎందుకంటే క్రీమ్లో కూడా చాలా స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో అలా వేసిన తర్వాత మనం పాలు కాచి చల్లార్చుకున్న పాలు తీసుకొని దాన్ని వేసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ పలుచగా అయిపోతే కేక్ రాదు. కన్సిస్టెన్సీ చూపించిన విధంగా చూడండి ఎలా ఉందో, కొంచెం థిక్గా ఉండాలి. అండ్ అలాగే పాలు కొంచెం కొంచెం వేస్తూ కలుపుకుంటూ ఉండాలి, అప్పుడే మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది. సో ఆ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మనం ఈనో ప్యాకెట్ ఉంటుంది కదండి, 10 రూపీస్ ప్యాకెట్, అది ఫుల్ ఈనో ప్యాకెట్ మొత్తం వేసేయాలి. వేసేసి దాని మీద కొంచెం పాలు వేస్తే కొంచెం పొంగులా వస్తుంది. అప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ ఈనో ప్యాకెట్ వల్ల ఏంటంటే బాగా ఫ్లఫీగా స్పాంజీగా కేక్ వస్తుంది. సో అందుకని ఈనో ప్యాకెట్ యూస్ చేస్తారు. సో మీరు చాలా సింపుల్గా ఇంట్లోనే కేక్ని రెడీ చేసుకోవచ్చు. అది చాక్లెట్ కేక్ లాగే చాలా టేస్టీగా ఉంటుంది. సో అది మనం కేక్ బేక్ చేసుకునే దాంట్లో ట్రే తీసుకోండి, లేదంటే మీ ఇంట్లో ఏదైతే అవైలబుల్గా ఉంటాయో అది తీసుకోండి. నాకైతే ఈ గిన్నె తీసుకున్నాను నేను. ఈ గిన్నెలో కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలి. నేను 2 అప్లై చేశాను. అండ్ అలాగే మన మిక్స్చర్ ఏదైతే ఉందో కేక్ మిక్స్చర్, ఆ మిక్స్చర్లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ ఈ ప్లేట్కి ఇలాగా డస్టింగ్ కానీ లేదంటే ఆయిల్ కానీ వేస్ట్ చేస్తే కింద అడుగు భాగంలో అంటుకోకుండా ఉంటుంది. సో అందుకని మనం ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేస్తాం. నేను 2 కలిపి అప్లై చేశాను, మొత్తం బౌల్ మొత్తం అప్లై చేశాను. సో ఇప్పుడు ఏదైతే మిక్స్చర్ మనం కలుపుకున్నామో దాన్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారా, కన్సిస్టెన్సీ ఎప్పుడు ఈ విధంగా ఉండాలి, థిక్గా ఉండాలి. సో ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని మొత్తం అంతా ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనం కొంచెం ట్యాప్ చేసుకోవాలి, ఎయిర్ గ్యాప్స్ లేకుండా. సో అంతా అయిపోయింది, ఇప్పుడు ప్రొసీజర్ అయిపోయింది. మీరు ఏమైనా బిస్కెట్ ప్యాకెట్స్ కొంచెం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదు అంటే మీరు చాక్లెట్ కూడా వేసుకోవచ్చు. అండ్ చాక్లెట్ కేక్ కాబట్టి ఆల్రెడీ క్రీమ్ మధ్యలో పెట్టడం వల్ల మనకు కొంచెం క్రీమ్ టెక్స్చర్ కూడా వస్తుంది మధ్యలోని. మనం బేక్ అయిన తర్వాత కొంచెం వాల్కెనో కేక్ అంటారు కదండి, అలా కూడా రావచ్చు. చాలా లైట్గా వస్తుంది క్రీమ్ వేసుకుంటే. సో ఈ విధంగా నేను బిస్కెట్స్ ఇలా అరేంజ్ చేసుకున్నాను. మీరు కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ ఆ క్రీమ్ ఏదైతే ఉందో అది కొంచెం కరుగుతుంది అనమాట, కరిగి మనకి స్పాంజ్ కేక్లో నుంచి బయటకు వస్తుంది మిడిల్లోనే. సో అందుకని క్రీమ్ మిడిల్లో వేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ ప్రొసీజర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాను నేను. ఇడ్లీ కుక్కర్ తీసుకొని కొంచెం వేడెక్కించాలి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మనం దీంట్లో మన కేక్ కొంచెం ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం.
ఒక బౌల్ కింద పెట్టుకొని, లేదంటే స్టాండ్, నా దగ్గర స్టాండ్ లేదు కాబట్టి నేను ఇలాగా ఒక చిన్న బౌల్ పెట్టుకున్నాను. ఆ బౌల్ మీద ఈ ట్రాన్స్ఫర్ చేశాను ఇది ఈ కేక్ది. అండ్ మూత పెట్టేసి ఒక 35 మినిట్స్, ఎగ్జాక్ట్లీ 35 మినిట్స్ మనం బేక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కేక్ రెడీ అయిపోతుంది. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్. అండ్ దీన్ని నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మీరు ఇలాగే తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంది. అండ్ మీకు ఏమైనా చూసారా మధ్యలో ఏదైతే ఉందో ఆ భాగంలో క్రీమ్ మెల్ట్ అయ్యి ఆ ఫ్లఫీలోని మిడిల్లో ఉండిపోయింది. సో ఈ విధంగా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అండ్ అలాగే దీన్ని ఎప్పుడైతే నార్మల్గా మనం తినేయాలనుకుంటే తినేయచ్చు, లేదు అంటే మనం క్రీమ్ని రెడీ చేసుకోవచ్చు, చాక్లెట్ క్రీమ్ని. అది కూడా నేను ఈ వీడియోలో చూపించాను, పూర్తిగా చూడండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో ఇది నేను డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. డార్క్ చాక్లెట్ నా దగ్గర అవైలబుల్గా ఉంది. సో దీన్ని పీసెస్కి కట్ చేసుకున్నాను. మీ దగ్గర డైరీ మిల్క్ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు. నేను కొంచెం డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. డార్క్ చాక్లెట్ కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి అందులో కొంచెం షుగర్ వేసుకున్నాను. షుగర్ వేసుకొని మన కేక్ మీద అప్లై చేశాను. మీరు కావాలనుకుంటే చాక్లెట్ కేక్ ఇలా చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా మీరు బేక్ చేసిన తర్వాత అయినా తినేయచ్చు. నేను కొంచెం బాగుండడం కోసం నేను చాక్లెట్ అలా స్ప్రెడ్ చేశాను ఈవెన్గా. చూసారు కదా, ఈ విధంగా చేసుకుంటే మీరే ఇంట్లోని ఏ ఫెస్టివల్కైనా ఏ బర్త్డేస్కైనా మీరే స్వయంగా మీ చేతితో చేసుకోవచ్చు. అండ్ మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అవైలబుల్గానే ఉంటాయి. ఆ అవైలబుల్ ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చేస్తే సరిపోతుంది. అండ్ మైదా పిండి అవేవి యూస్ చేయకుండా నార్మల్గా మనం ఈ 3 స్టెప్స్లో చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే మీకు హెల్తీగా కూడా ఉంటుంది. సో చూసారు కదా, ఆఫ్టర్ అప్లయింగ్ చాక్లెట్ ఇది ఇలా ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and please don't forget to subscribe my channel. Thank you for watching this video.